ఖమ్మం జిల్లా సకల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోని టీఎన్జీఓఎస్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం తయారు చేసి జిల్లాకు చెందిన 3 మంత్రులకు అందజేయాలని తీర్మానించారు. అందుకనుగుణంగా 3 మంత్రుల వద్ద అనుమతి తీసుకొని త్వరలోనే వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో టీజేఓఎస్ రాష్ట్ర నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, టీజీఓఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీఎన్జీఓఎస్ నాయకులు కొనిదేని శ్రీనివాస్, గుంటిపల్లి శ్రీనివాసరావు, జయపాల్, శ్రీధర్ సింగ్, బాలకృష్ణ, వెంకట్రావు, ప్రకాష్, విజయ్, ఉపాధ్యాయ సంఘ నాయకులు విజయ్, రవి, పారుపల్లి నాగేశ్వరరావు, మోత్కూరు మధు, శేఖర్, సూర్యప్రకాశ్రావు, అనిల్ కుమార్, కనపర్తి వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు భవానీ, పద్మ, హోంగార్డు సంఘ నాయకులు రఫీ, పాషా, ఆశా వర్కర్ల సంఘం నాయకులు కరుణ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఆర్టీసీ సంఘం నాయకులు అప్పారావు, రమేష్ బాబు, జగన్, జేకే కుమార్, వైద్య ఆరోగ్య సంఘ ఉద్యోగ సంఘ నాయకులు తాళ్ళూరు శ్రీకాంత్, కృష్ణారావు, వేణుగోపాల్, రమణ, మన్మథరావు, ఏడుకొండలు, చందు జ్యోతి, నిర్మల, యశోద, అలాగే ఐకేపీ సంఘం నాయకులు సంపత్, ఉష, సిపిఎస్ జిల్లా నాయకులు సంపత్, ఉష, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నాయకులు ఎంవికేఎస్ ప్రసాద్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు వెంకన్న, పోస్టల్ డిపార్ట్మెంట్ నాయకులు వెంకటేశ్వరరావు, డిఏఓ సంఘ నాయకులు పుష్పరాజ్, ఆల్ పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు, గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తాళ్ళూరు వేణు, ఈజీఎస్ నాయకులు మురళీకృష్ణ, ఫైర్ సర్వీసెస్ నాయకులు రామారావు, లైబ్రరీ అసోసియేషన్ నాయకురాలు లలిత కుమారి, 4వ తరగతి ఉద్యోగ సంఘం నాయకులు రమణ, వసంతరావు, అంజమ్మ, రవి, వెంకటేశ్వర్లు, బేగ్, వలి, శేఖర్, రామాంజనేయులు, డ్రైవర్ల సంఘం నాయకులు వేణుగోపాల్, ఈశ్వేశ్వరరావు, హకీం, కోటేశ్వరరావు, ట్రెజరీ అసోసియేషన్ నాయకులు రవిచంద్ర, ప్రవీణ్, వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ ఫోరంల నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు అంటే టీఎన్జీఓస్, గెజిటెడ్, 4th క్లాసు డ్రైవర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ అవుట్సోర్సింగ్, టెంపరీ కాంట్రాక్ట్, అదేవిధంగా రైల్వే, ఎల్ఐసి, పోస్టల్, ఎఫ్సిఐ, 6 సెక్టర్ ఎంప్లాయీస్ తోటి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛావాయులు పుచ్చుకుంటూ ఈరోజు గౌరవ ఖమ్మం జిల్లాకి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత 3 మంత్రివర్యులు రావడం జరిగింది. వారికి అదేవిధంగా శాసనసభ్యులకి సన్మానం పెద్ద ఎత్తున చేసుకోవడం కోసం ఈరోజు సన్నాహక సమావేశం 107 సంఘాలు ఏర్పడడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఫోన్ కాల్ కూడా చేయలేని పరిస్థితి. వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడాలి, అది కూడా డిలీట్ చేసుకోవాలి అంటే కొత్తగా స్వేచ్ఛావాయులు మీడియా ముందు కూడా రావడానికి ఇబ్బంది పడడం, అంటే ఒక భావ వ్యక్తీకరణ స్వాతంత్రం కూడా లేని పరిస్థితి ఉద్యోగ కమ్యూనిటీకి. ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ స్వేచ్ఛని అనుభవిస్తూ మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మా జిల్లా మంత్రివర్యుల ద్వారా అదేవిధంగా శాసనసభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయించడానికి వారికి ఒక ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఈరోజు అన్ని ఉద్యోగ సంఘాల పక్షాన ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి సమావేశం తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఉన్నది తప్ప ఈ 10 సంవత్సరాలు అప్రకటిత నిషేధం కనపడకుండా అందరి మీద ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ కేసు జరుగుతుందో, ఎప్పుడు సస్పెండ్ అవుతారో, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారో, ఎప్పుడు డిప్యుటేషన్ అయిపోతారో, ఎవరి శాలరీ కట్ అవుతారో భయంగా బతికిన ఉద్యోగ కమ్యూనిటీ అందరి మీద స్వేచ్ఛ మరోసారి కూడా భవిష్యత్తులో కూడా మేమేదో ప్రభుత్వానికి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాం. ఏ పొలిటికల్ పార్టీకి అనుబంధం కాదు, కానీ ప్రభుత్వం మీద మా న్యాయమైన కోరికల కోసం స్నేహపూర్వకంగా కొట్లాడి సాధించుకోవడానికి మేమందరం ఇక నుంచి ఖమ్మం జిల్లా నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి గతంలో ఉద్యోగ చేసి ఎట్లున్నది 6 ఉద్యోగులతో ఇప్పుడు అట్లా కాకుండా ఒక పార్టీకి అనుబంధమైన చేసి కాకుండా ఉద్యోగ చేసి కూడా ఫామ్ చేసుకొని అక్కడ బందీగా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టి చేస్తూ ప్రభుత్వానికి కూడా గతం కంటే ఎక్కువ అవసరమైతే 10 గంటలు ఎక్కువ పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండడం కోసం ఈరోజు సన్నాహక సమావేశం పెట్టిస్తాం. తరువాత 5-6 వేల మందితో మేము సన్మాన సభ ఏర్పాటు చేసుకొని మా సమస్యలు ప్రభుత్వం